తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు, దైవజ్ఞరత్న, జ్యోతిష్యరత్న డాక్టర్ భమిడిపాటి రవికృష్ణ శర్మ గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, వృషభ రాశి వాళ్ళకి ఈ ఆగస్టు మాసం ఎలా ఉండబోతోంది? ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? వృత్తి, ఉద్యోగ విషయాల్లో ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయో తెలియజేయండి. శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి సంబంధించి చాలా అద్భుతం అని చెప్పాలి. ఈ మాసం ఎవరైతే శ్రమకు తగ్గ ఫలితాన్ని పొందాలనుకుంటున్నారో తప్పనిసరిగా పొందేస్తారు. అలాగే మీరు కనుక సరైన ప్రణాళికతో ఉండి ఉన్నట్లయితే కనుక ఈ ఆగస్టు మాసం మీకున్నటువంటి సమస్యల్ని 100% తీర్చేస్తుంది. అంతకాలం కలిసి వచ్చే సమయం. అన్ని గ్రహాల యొక్క సపోర్టు, అనుగ్రహం మీకు తప్పనిసరిగా మెండుగా ఉంది. వృషభ రాశి సంబంధించి ముఖ్యంగా ఎవరైతే ఉన్నత విద్యని అభ్యసించాలని ప్రయత్నం చేస్తున్నారో మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మంచి యూనివర్సిటీల్లో, మంచి విద్యా సంస్థల్లో మీకు అవకాశాలు వస్తాయి. అలాగే విదేశీ విద్యకు సంబంధించి పీజీ కోర్స్ ఎవరైతే చేయాలనుకున్నారో, పోస్ట్ గ్రాడ్యుయేషన్, వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా ఎంఎస్కి కానీ వాటన్నిటికీ తప్పనిసరిగా మీకు అడ్మిషన్స్ వస్తాయి. గట్టి ప్రయత్నం చేయండి. అలాగే నిరుద్యోగులు మీరెవరైతే ఈ మాసంలో ప్రయత్నం చేస్తున్నారో 100% మీ యొక్క అవకాశాలు తప్పనిసరిగా విజయవంతంగా పూర్తవుతాయి. ఎందుకంటే ఇన్నాళ్ళు మీరు చేసిన ప్రయత్నం ఒక ఎత్తు, ఆగస్టు మాసం ఒక ఎత్తు. మీకు మంచి అవకాశాలు వస్తాయి. ఇన్నాళ్ళు మీరు ఎదురు చూశారు, మీకే అవకాశం దగ్గరకు వస్తుంది. కాబట్టి నిరుద్యోగులు మంచి ప్రయత్నం చేయండి. కాంప్రమైజ్ అవ్వవసరం లేదు. చక్కటి మంచి కంపెనీ, మీ శక్తికి, మీ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కంపెనీని మీరు ఎన్నుకోవచ్చు. అలాగే విదేశీ ఉద్యోగాలకు సంబంధించి వీసా సంబంధించిన అంశాలు కూడా ఎప్పటి నుంచో వీసా రాకపోవడం, ఇబ్బంది పడడం ఏవైతే జరుగుతున్నాయో వారందరికీ కూడా శుభవార్తలు వింటారు. తప్పనిసరిగా వీసా అప్రూవ్ అవుతుంది. ఎటువంటి ఇబ్బందులు జరగవు. అమెరికా కానివ్వండి, కెనడా కానివ్వండి, ఇతరత్ర ఏ దేశమైనా సరే ఇన్నాళ్ళు మీరు పడే టెన్షను ఈ ఆగస్టు మాసంలో మీకు ప్రశాంతమైన వాతావరణంలో గడుపుతారు మీరు. ఇంకా వ్యాపారస్తుల విషయానికి వచ్చేసరికి చాలా ఆశాజనకంగా ఉంటుంది. రెట్టింపు లాభాలని పొందడానికి అవకాశం ఉంది. మీరు చేసేటువంటి వ్యాపారంలో మీకున్నటువంటి మెలకువల్లో మీరు గనక తగిన ప్రణాళికతో ముందుకు వెళ్తే గనక అధిక లాభాలని పొందుతారు. అలాగే మీ వ్యాపారాలకు సంబంధించి ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అవుతాయి కనుక ఎక్కువ ఉత్పత్తిని చేయండి. ట్రేడింగ్ కంపెనీ అయితే కనుక ఎక్కువ స్టాక్ పెట్టుకోవచ్చు మీరు. అంటే అనుకున్న దానికంటే కూడా ఒక 10 రెట్లు మీ వ్యాపారం బాగా జరగడానికి అవకాశం ఉంది. అలాగే స్వయం ఉపాధి వృత్తి మీద ఎవరైతే చేతి వృత్తుల మీద స్వయంగా జీవించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లఘు పరిశ్రమల వాళ్ళు, అదే కుటీర పరిశ్రమల వాళ్ళు, వీళ్ళకి కూడా చాలా ఆర్డర్స్ వస్తాయి మీకు. మీరు గట్టి ప్రయత్నం చేయండి. మీరు అనుకున్న దానికంటే రెట్టింపు ఆర్డర్లు రావడం. అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా ఆర్థిక పరంగా ఎంతో అభివృద్ధి జరగడం, ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవడం. ఏదైనా రుణ బాధలు కనుక ఉండి ఉంటే ఇంతకు పూర్వం తప్పనిసరిగా ఈ మాసంలో రుణ బాధలు కొంత తీరడానికి కూడా మీకు అవకాశం ఎక్కువగా ఉంది వృషభ రాశి వారికి. అలాగే కళారంగము, సినీ రంగము, ఈ రంగాల వారికి సంబంధించి మీరు కొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కొత్త ప్రాజెక్టులు వస్తాయి, కొత్త అవకాశాలు వస్తాయి. ఈ యొక్క నూతన అవకాశాలని మీరు సద్వినియోగపరచుకొని మీ యొక్క నైపుణ్యము, మెలకువలతో మీరు ముందుకు వెళ్ళడానికి కూడా సరైనటువంటి మార్గం దొరుకుతుంది మీకు. ఇంకా రాజకీయ పరంగా వృషభ రాశి వారికి తగిన అవకాశాలు లభిస్తాయి. మీ యొక్క పార్టీలో గుర్తింపు వస్తుంది. మీరు చేసే పని ఏదైతే ఉందో దాన్ని తప్పనిసరిగా మీ పై నాయకులంతా కూడా గుర్తించడం, మీకు మంచి పేరు రావడం, కీర్తి ప్రతిష్టలు రావడం, తద్వారా మీకు సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరగడానికి కూడా అవకాశం ఉంది. రాజకీయ నాయకులకి వృషభ రాశి వారు మీరు రాబోయే, నేను పోయిన నెలలో కూడా చెప్పాను, రాబోయే ఎలక్షన్స్లో తప్పనిసరిగా ఏదైతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీ ప్రయత్నాలు మీరు కొనసాగిస్తే విజయం మీ సొంతం. కాబట్టి తద్వారా మీరు ఆ కోణంలో మీరు ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఇక స్త్రీలకు సంబంధించి అధిక ధన ఆదాయం కనపడుతోంది. అంటే ఎవరైతే స్త్రీలు సంపాదిస్తున్నారో
ఉద్యోగపరంగా కానివ్వండి, వ్యాపారపరంగా కానివ్వండి, అలాగే చిన్న చిన్న పరిశ్రమలు కానివ్వండి, ఇతరత్ర చేతి వృత్తులు కానివ్వండి, స్త్రీలకు చాలా ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కుటుంబంలో ఆదరణ పెరుగుతుంది, ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి విభేదాలు కూడా తొలగిపోతాయి, మానసిక ఆందోళనలు తొలగిపోతాయి. స్త్రీలకు మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. వస్తువులు, వస్త్రాలు, బంగారం లాంటివి కొనుగోలు చేస్తారు. అలాగే వాటితో పాటు మీ వృత్తులకు సంబంధించి అధికమైనటువంటి లాభాలు పొందుతారు. చక్కటి మాసం ఆగస్టు మాసాన్ని మీరు మంచిగా వినియోగించుకోవచ్చు. అలాగే మీ కుటుంబ సభ్యులకు సంబంధించి బంధువులు కానివ్వండి, కుటుంబ సభ్యులు దగ్గర వారు కానివ్వండి, శుభకార్యాలకు సంబంధించిన అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు, శుభకార్యాల్లో పాల్గొంటారు. విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి కూడా అవకాశం ఉంది. ఒక్క చిన్న మైనస్ ఏంటంటే నెగిటివ్, కొంచెం వృధా ఖర్చు, ధనవ్యయం ఎక్కువ అవుతుంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించటం వల్ల ఇబ్బందులు పాలవ్వకుండా ఉంటారు. కొంచెం అంటే మంచి జీవితం, మంచి విలాసవంతమైనటువంటి మంచి ఆర్థిక వనరులు అన్ని రకాల కలిసి వస్తుంది. నెల ఎప్పుడైతే కలిసి వచ్చిందో మనం ఒక కంట చిన్న చూపు జరుగుతుంది అన్నమాట ధనం విషయంలో. కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించినట్లయితే కనుక ధన నష్టం జరగకుండా మంచిగా ఉంటుంది. అలాగే ఇటు పురుషులకు కానివ్వండి, స్త్రీలకు కానివ్వండి, భూ సంబంధిత, అలాగే మీ భాగస్వాములతో కానివ్వండి, లేదా అన్నదమ్ములతో కానివ్వండి, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ కోర్టు సమస్యలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతాయి. అలాగే వివాదాలు పక్కకి వెళ్ళిపోతాయి. ఈ ఇంటి కన్స్ట్రక్షన్ కానివ్వండి, నూతన గృహం కానివ్వండి, కొత్తగా కట్టుకునేది కానివ్వండి, భూమి కొనుగోలు అమ్మకాలు కానివ్వండి, అన్ని రకాలైనటువంటి రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినటువంటి సజావుగా జరుగుతాయి. మీరు అనుకున్న సమయానికి కొనుక్కోవడమో, లేదా మీరు అమ్ముదాం అనుకున్నటువంటి భూమిని అమ్మడమో, తద్వారా సమయానికి చేతికి ధనం అందటమో జరగడం వల్ల మీరు సంతోషంగా గడపడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. అలాగే భగవదారాధన, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనం చేస్తారు, పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, దూర ప్రయాణాలు చేస్తారు. అన్ని రకాలు కూడా చాలా బాగుండడానికి అవకాశం ఉంది. ఇంకా ఆరోగ్య విషయానికి వచ్చేసరికి ఆరోగ్యం ఎంత బాగున్నా శ్రద్ధ తీసుకోవడం అవసరం. కొంచెం దూర ప్రయాణాలు మరి అవి కలిసి వస్తాయి కాబట్టి వెళ్తానికి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం అంటే నీటి మార్పు, వాతావరణ మార్పులు సంభవిస్తాయి. అందులో వర్షాకాలం కాబట్టి కొంత ఆరోగ్య విషయంలో మీరు శ్రద్ధ తీసుకుంటే కనుక అనారోగ్య బారిన పడకుండా ఉండటానికి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకోండి. తద్వారా చాలా బాగుంటుంది. ఓవరాల్గా అన్నీ చూసుకుంటే ఇటు పిల్లలకు కానివ్వండి, ఉద్యోగస్తులకు కానివ్వండి, వ్యాపారస్తులకు కానివ్వండి, స్త్రీలకు కానివ్వండి, పురుషులకు కానివ్వండి, అందరికీ కూడా వృషభ రాశి వారికి మంచి యోగ్యకరమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవాలి. మరి వృషభ రాశి వాళ్ళు ఈ ఆగస్టు మాసంలో ఇంకా అనుకూలత పెరగడానికి, అలాగే అన్ని విషయాల్లో సక్సెస్ సాధించాలి అంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలి? అలాగే వృషభ రాశి సంబంధించి శుక్రుడు అధిపతి, మహాలక్ష్మి అమ్మవారు ఎలాగో ఈ మాసం అంతా కూడా గౌరీ పూజలు, మహాలక్ష్మి పూజలు, వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటారు. తప్పనిసరిగా కొంచెం భక్తి శ్రద్ధలతో చేయటం వల్ల ఒకవేళ గోచారరీత్యా వృషభ రాశి వారికి బాగున్నా, జాతకరీత్యా ఏమన్నా చిన్న చిన్న లోటుపాట్లుండి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటే, ఒకవేళ ఈ మహాలక్ష్మి అమ్మవారి ధ్యానం వల్ల, ఈ పూజల వల్ల, ఈ ఆధ్యాత్మిక చింతన వల్ల మీకు ఆ చిన్న చిన్న ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అలాగే అవకాశం ఉంటే భూలక్ష్మి ఆలయం ఉంది, అలాగే మహాలక్ష్మి ఆలయాలు ఉన్నాయి, అలాగే విష్ణు ఆలయాలు ఉన్నాయి. ఇలా ఎక్కడైతే లక్ష్మీదేవి నివాసం ఉందో అటువంటి ఆలయాల దర్శనం చేసుకోండి. తద్వారా శుభ పరిణామాలని పెంచుకోవడానికి అవకాశం ఉంది. అభివృద్ధి ఇంకా పెరగచ్చు. అలాగే చిన్న చిన్న ఆటంకాలు ఏమన్నా రావలసి ఉన్నా, అనుకోకుండా వచ్చినా, కర్మ వల్ల వచ్చినా, అవన్నీ కూడా తొలగిపోయి మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంపూర్ణంగా ఆగస్టు నెలని సంతోషంగా గడపడానికి అవకాశం ఉంది. శుభం భూయాత్. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. చూసారు కదండి, ఇది వృషభ రాశికి సంబంధించిన ఆగస్టు మాస ఫలితాలు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.